KS99 టీవీ న్యూస్. కేసీఆర్ కి పేరు వస్తుందని, చంద్రబాబు కోపం వస్తుందని 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పనులు చేయకుండా గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వచ్చి ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.